నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్ కొంతమంది వైసీపీ నేతల తీరు, వాళ్ళు పర్సనల్గా ఎదుర్కొంటున్న కొన్ని కేసులు, వివాదాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి కొంత చికాగ్గా మారాయా అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు సీదిరి అప్పలరాజు విషయం తీసుకున్న ఈరోజు వెళ్ళారు ఆయన శ్రీకాకుళం పరామర్శించడానికి. సో అలానే తమ్మినేని సీతారాం ఇష్యూ కానీ, లేదంటే జోగి రమేష్ ఇష్యూ కానీ, వాళ్ళ పర్సనల్ వివాదాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ ఒక బ్యాగేజ్ లాగా మారినాయి అనే ఒక అభిప్రాయం కలుగుతుంది. సో మీరేమంటారు? అంటే బ్యాగేజ్గా మార్చే ప్రయత్నం ప్రభుత్వం కూడా చేస్తోంది కదా సీరియస్గానే. ఇప్పుడు అది పర్సనల్ గొడవ, పర్టికులర్గా ప్రతి ఒక్కరిది అదే. ఇప్పుడు ఆయన కొడుకు తాలూకా సఫరింగ్ ఏదో ఉంది, యాక్సిడెంట్ జరిగింది కదా అక్కడ అప్పలరాజు తాలూకా, ఆ గొడవే కదా అది యాక్సిడెంటు. దానికి సంబంధించి యాక్సిడెంట్లు జరుగుతాయి కదా అన్న టోన్లో జగన్ మాట్లాడాడు అనేది వివాదం రేపే ప్రయత్నం చేశారు. అంటే ఆయన పూర్తిగా విన్నాడా, ఆయనకి డైజెస్ట్ అయిందా, దాని మీద ఎలా మాట్లాడాలని అనుకుని మాట్లాడా, లేదు అనుకోకుండా అలాంటి వ్యాఖ్యానం ఏదైనా చేశాడా అనేది. జనరల్గా అలాంటివి జరగచ్చు. అతను మాట్లాడిన ప్రతి మాటని ఎక్కడో వివాదం చేయటానికి తెలుగుదేశం మీడియా కాచుకుని కూర్చుంది. అలాగే ఇవన్నీ పర్సనల్ లెవెల్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద 100 ఎలిగేషన్స్ ఉంటాయి. ప్రతి నియోజకవర్గానికి చెందిన విపక్ష నేత మీద కూడా 100 ఎలిగేషన్స్ ఉంటాయి. ఏదో ఒక ఎలిగేషన్ని రైజ్ చేసి ప్రతి ఒక్కరిని కార్నర్ చేయటం అనే ప్రోగ్రాం తీసుకుంటే తప్ప ఇలాంటివి జరగవు. ఇది నిజానికి యాక్సిడెంట్ది జరగగానే దాన్ని జనరల్ కోర్సులో వెళ్లకుండా ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అన్న యాంగిల్లోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి దానిలో బ్రైట్నెస్ కనిపించింది వాళ్ళకి. దీన్ని మనం ప్రాపర్గా వినియోగించి జగన్కి చుట్టడానికి అవకాశం ఉంది అని అనుకున్న తర్వాతే మిగిలిన పావులన్నీ కదిపి జగన్ని కూడా ఫ్రేమ్ చేశారు దానిలోకి. ఆ ఫ్రేమ్లోకి వచ్చాడు ఆయన కూడా. వచ్చాడు, అప్పలరాజుకి సపోర్ట్ చేస్తున్నాను, అతన్ని ఓదారుస్తున్నాను, అతన్ని ఏదో కన్సోల్ చేస్తున్నాను అనే భ్రమలో మాట్లాడాడు ఆయన. ఇలాంటివి జరిగినప్పుడు మీరు ఏం చేయాలో అది చెయ్యండి. జనరల్ కోర్సులో ఏం చేస్తారో అదే చేయండి. మేమే అదనంగా వాళ్ళని ఏదో రెస్క్యూ చేయమనట్లేదు. యాక్సిడెంట్ జరిగినప్పుడు మేము కాదు అని చెప్తారు ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళకున్న అవకాశంలో ఒకవేళ అతను వేరే అతన్ని ఎవరినో పుష్ చేశాడు అనేది గొడవ అక్కడ. ఆ వేరే అతన్ని పుష్ చేశాడు అని మీరు అనుకుంటే, మీ దగ్గర దానికి సంబంధించి క్లియర్ పిక్చర్ ఉండుంటే, నిర్దిష్టమైన సాక్ష్యాలు ఉంటే, మీరు అకార్డింగ్ టు లా మీరు ఏది చేయదలుచుకున్నారో అది చెయ్యండి. అంతే తప్ప ఇదేదో మేము అన్నీ ఇలాంటి పనులే చేస్తాం అన్న జనరల్ టోన్లో మాట్లాడొద్దు. వాళ్ళ అబ్బాయికి సంబంధించిన గొడవ, ఒకవేళ ఈయన ఇన్ఫ్లుయెన్సో మరొకటో వాడి వేరే వాడిని ఆ కేసులోకి తోసే ప్రయత్నం ఏదైనా జరిగిందని మీకు అనిపిస్తే కోర్సులో మీరు ఏం చేస్తారో అదే చెయ్యండి అనే మాట చెప్పుంటే జగన్ గారు బాగుండేది. అలా కాకుండా వీళ్ళు ఆయన ఏదో ఎమోషన్లో మాట్లాడాడు, ఆ మాట్లాడింది పట్టుకొచ్చి చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిదీ అలాగే జరుగుతోంది. ఇప్పుడు అక్కడ ఫ్యామిలీలో వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ గొడవ, జోగి రమేష్ మ్యారేజ్కి సంబంధించి ఆ అమ్మాయి బయటకు వెళ్ళిపోయింది, ఆరోపణలు చేసింది, అంతే కదా. అది ఏ ఇంట్లోనైనా జరగచ్చు కదా అలాంటి గొడవలు. అలా వాళ్ళ ఇంట్లో జరిగింది. జోగి రమేష్ కూడా దానికి సంబంధించి ఏదో వీడియో చేశాడు. ఇది జనరల్గా ప్రతి కుటుంబంలో జరిగేది, మా ఇంట్లోనూ జరిగింది. ఇప్పుడు ఆ తమిళనాడు విజయ్ గారి ఇంట్లో గొడవలు కూడా రోడ్డు మీద పెట్టి దాడి చేసే ప్రయత్నం చేశారు కదా ఆ టైంలో. కానీ ఆ అమ్మాయి చేసిన ఆరోపణలో తీవ్రత, ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంది కదా సార్. చంపబోయారు ఇట్లాంటి. అవునండి, ఆ అమ్మాయి చెప్పింది. దాని మీద ఒక ఎంక్వైరీ జరగాలి కదా. జరిగిన తర్వాత నిర్ధారణ అయిపోయిందా, నిజాలని ప్రూవ్ అయిందా, అవ్వలేదు.
అయిన తర్వాత కదా. సహజంగా గృహహింస కేసులకు సంబంధించి ఇలాంటి ఆరోపణలు ఒకదానికి మించి కూడా చేస్తూనే ఉంటారు. లేదు, అదేదో ఫ్యాబ్రికేటెడ్ అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ అబ్బాయి నిజంగానే దుర్మార్గుడు అయి ఉండొచ్చు. వీళ్ళు కొడుకుని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం ఏదైనా చేసి ఉండొచ్చు. దాన్ని మీరు నిర్ధారించండి, నిర్ధారించి తీసుకెళ్ళి లోపలేయండి. ఎవడొద్దు అంటాడు? ఈ పబ్లిసిటీ వ్యవహారం కరెక్ట్ కాదు. అంటే జగన్ భరోసాతో వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనో, లేకపోతే వీళ్ళందరూ ఇంతే అనేది ఏదో బ్రాండింగ్ చేయటం కోసం వీటన్నిటినీ వాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన వాళ్ళ మామగారిని పదవీచ్యుతుడిని చేశాడు. ఇది తెలుగుదేశంలో ఒక ట్రెడిషన్ అని గనక మాట్లాడితే ఎంత దారుణంగా ఉంటుంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కొడుకు ఇలా ఇదే చేయాలి, అల్లుడు ఇదే చేయాలి అనేది ఒక ట్రెడిషన్ అన్నట్టుగా మాట్లాడితే ఎంత ఇల్లాజికల్గా ఉంటుందో ఇది కూడా అంతే. అలాగే మిగిలిన వాళ్ళ కేసులు కూడా, ఇప్పుడు మొన్న అంబటి రాంబాబు గొడవ కూడా అదే కదా. ఆయన అక్కడ ముద్రగడ పద్మనాభం ఎపిసోడ్లో అక్కడ ఆయన వద్దన్నాడు. ఇన్ రిటర్న్ ఆయన వీలునామాలో ఉంది అది, నాకు ప్రభుత్వ లాంఛనాలు అక్కర్లేదు, ఈ ప్రభుత్వం నాకేం చేయలేదు కాబట్టి నాకు అక్కర్లేదు అన్నాడు ఆయన. వద్దన్నాడయా, ఇన్ రిటర్న్ పేపర్ ఉంది, మీరు వెళ్ళిపోండి బయటికి అన్నాడు. వాళ్ళు వెళ్ళము, మాకు డ్యూటీ వేశారు కాబట్టి మేము చేస్తాము అన్నారు. గౌరవ వందనం చేసి తీరతామన్నారు. మీరు అగౌరవం అనుకోండి కానీ మేము గౌరవమే చేసి వెళ్తాం అన్నారు వాళ్ళు. అన్నప్పుడు సరే మీ చావు మీరు చావండి అని వదిలేసి ఉంటే సరిపోయేది. వెళ్ళండి అవతల అని జనరల్గా అలా అన్నాడు ఆయన. భుజం మీద చేసి వెళ్ళండి అన్నాడు. ఫోటోలు తీశారు అక్కడ. తీసి ఒక ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణకు అడ్డం పడ్డాడని కేసు కట్టారుగా. కేసు కట్టే అవకాశం ఉంది అని అనుకున్నాం మనం, నిజంగానే కట్టారు. ఇలాంటి వీటన్నిటినీ కక్ష సాధింపు కార్యక్రమాలనే అంటారు కదా. ఎవరింట్లో జరగలేదు, ఎవరింట్లో ఇలాంటివి జరగలేదు. భార్యను వేధించినటువంటి భర్తలు ఎమ్మెల్యేలు ఎంతమంది లేరు. బాలకృష్ణ సోదరు కూడా ఉరేసుకొని చనిపోయారు. ఇట్లా అన్ని కుటుంబాల్లో ఉన్నాయి పర్సనల్ గొడవలు. వాటిని రోడ్డు మీదకి లాగే ఎవరన్నా కేసులు పెట్టారా? ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నందమూరి బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగినాయి ప్రొడ్యూసర్ మీద. ఆ కేసు ఏమైంది? దాని మీద వివరాలు చెప్తాయి, నువ్వు తలక్కడ పెట్టుకుంటావో అని బెదిరించేవాడు ఆయన. ఆన్ ఫ్లోర్ అసెంబ్లీలో వైఎస్. ఈయన అలా చూస్తూ ఉండేవాడు. ఏం జరిగింది, యాక్చువల్గా ఏం జరిగింది, ఏదో మిస్టరీ ఉందనే సెన్స్ అయితే ఇచ్చేవాళ్ళు ఇద్దరు. ఆ మిస్టరీ ఏమిటో ఎవరి కథనాలు వాళ్ళకు ఉన్నాయి. ఈ రోజు కూడా సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఆయన చెప్పాడు, బెల్లంకొండ సురేష్ కూడా చెప్పడం. ఆ తర్వాత ఆయనకి రామానాయుడు గారి అబ్బాయి 3 సినిమాలు చేశాడు. అది కూడా ఈ కోటాలో భాగమే చేశారు అనే ప్రచారం కూడా ఉంది. సరే, దేనికి సంబంధించిన క్లారిటీ లేవు ఇలాంటి గొడవల్లో. కానీ జరిగాయి, ఇన్సిడెంట్లు అయితే జరిగాయి. జరగలేదు అంటానికి కుదరదు. చిరంజీవి ఇంట్లో ఉంది, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం. ఇప్పుడు బాలకృష్ణ ఇంట్లో ఒక వాచ్మ్యాన్ చనిపోయాడు. ఎందుకు చనిపోయాడో తెలీదు. ఆ బయట సెక్యూరిటీ పోస్ట్లో ఉండేటువంటి అతను ఎవరో చనిపోయాడు. ఆ చనిపోయిన దానికి వాళ్ళు ఏదో కథ చెప్పారు. అది అసలు పెద్ద సీరియస్ కేసుగా లేదు, ఎవరు లోపలికి వెళ్ళిన పరిస్థితి లేదు. ఎలా జరిగింది? కాంగ్రెస్ హయాంలోనే జరిగింది అది కూడా. ఆ కేసులో నుంచి కూడా ఎలా బయటకు వచ్చాడు అనేది మిస్టరీనే. సో ఇలాంటివి 100 ఉంటాయి. తెలుగుదేశంలోనూ ఉన్నాయి, కాంగ్రెస్లోనూ ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అనేక విషయాలు మాట్లాడారు. ప్లస్ అధికారంలో లేనప్పుడు ఇలాంటివి ఇంకా ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఇవి జరుగుతాయి. వీటి మీద మీరు చెయ్యండి. కానీ ఇది పర్సనల్ జీవితాల్లో జరిగే జనరల్ విషయాలు, దాన్ని పొలిటికల్ ప్రోగ్రాంలోకి తీసుకొచ్చి ఈ అకౌంట్లో వీళ్ళని భ్రష్టు పట్టిద్దాం అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. అది జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఆ మాట అని ఉండాల్సింది. అప్పలరాజు విషయంలో ఆ యాక్సిడెంటు దానికి సంబంధించి వీళ్ళు ఏదైనా అతి చేసి ఉంటే
ప్రతి కేసు విషయంలోనూ ఆయన స్పందించాల్సిన పద్ధతి ఇదే. అవును. కోర్సుగా మీరు ఏం చెయ్యాలో అది చెయ్యండి, మీ డ్యూటీ మీరు చెయ్యండి. మరింత ఉందాగా ఉంటుంది. మీ డ్యూటీకి వాళ్ళు అడ్డం పడితే ఓకే. మీరు మాట్లాడండి, నేనే వచ్చి కూర్చుంటా అక్కడ అని మాట్లాడితే వాళ్ళ నోరులు లేవవు కదా. అందుకని ప్రొడక్టివ్ అపోజిషన్ అనే లక్షణాలు జగన్ అలవరుచుకోవాలి. యాక్టివ్ అపోజిషన్ అనేది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అవతల వాళ్ళు వ్యూహాత్మకంగా ఉన్నప్పుడు నీకు కూడా ఒక వ్యూహం ఉండాలి. అది లేకుండా నువ్వు అగ్రెసివ్గా చంద్రబాబు ఇమిటేషనే. ఈ యాక్టివ్ అపోజిషన్ అనే ప్రోగ్రామ్ని, ఆ పిచ్చిని ప్రపంచానికి కలిగించిన వాడు చంద్రబాబు నాయుడు. ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేసినా అడ్డం పడేవాడే. అది కరెక్ట్ కాదు. ప్రొడక్టివ్ అపోజిషన్ అనేదే కరెక్ట్ పద్ధతి. అది అలవర్చుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా ఈ గొడవలన్నిటిలోంచి బయటకు వచ్చేయగలడు. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.